హాయ్, వెల్కమ్ టు సిఓబీస్ ఛానల్. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి బ్లూ స్టార్ కోల్డ్ రూమ్ది టెంపరేచర్ ఎలా సెట్ చేయాలని నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 2 యూనిట్లకి కంట్రోలర్ ఉందన్నమాట. ఇది యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అనేసి 2 యూనిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం దీంట్లోన. ఇప్పుడు ఎలా సెట్ చేసేదని చూపిస్తాను చూడండి. మీకు ఫస్ట్ సెట్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే అంటే హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే జస్ట్ కొద్దిసేపుకి అది బ్లింక్ అయ్యేది స్టార్ట్ అవుతుందని, అప్పుడు మనము ఒకసారి ఓకే బటన్ ప్రెస్ చేయాలి. అంటే ఓకే ఇంకొకసారి ఒత్తాలి. ఒత్తిన తర్వాత ప్రజెంట్ టెంపరేచర్ అనేది మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 12 ఉంది. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 16 సెట్ చేసుకొని పెట్టుకున్నాము. అది యూనిట్ 1 అయిందనమాట. అది ప్రోగ్రామింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అది యూనిట్ 2కి పోతుంది. యూనిట్ 2 పోయిన తర్వాత మనం అది కూడా మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకొని పెట్టుకున్న అది 16 పెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, ప్రోగ్రామింగ్ అయిందనమాట. అది బ్లింక్ అవుతున్నప్పుడు ప్రోగ్రామింగ్ అయినట్లు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ అయిన తర్వాత ఇక్కడ 2 బ్లింక్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు బ్లింక్ అవుతా ఉన్నాయంటే ఇప్పుడు కంప్రెసర్ ఆఫ్ అయిందని అర్థం. అంటే టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మనకి కంప్రెసర్ ఆఫ్ అయి ఉంటుంది. లేకుంటే ఆన్ చేసినప్పుడు ఫస్ట్లో కానీ ఇట్లా బ్లింకింగ్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా కంప్రెసర్ ఆన్ అయింది కాబట్టి. ఎప్పుడైతే మనకి కంప్రెసర్ రీస్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ బ్లింకింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం 16కి సెట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకునే ఇంకొకసారి హోల్డ్ చేసి పట్టుకుంటే ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా చూడండి, 0 వచ్చింది. ఇంకొకసారి ఓకే ఒత్తాలి. ఒత్తిన తర్వాత చూడండి 16 ఉందన్నమాట. మనం సెట్ చేసినది కరెక్ట్గానే ఉంది. యూనిట్ 1 చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి ప్రెస్ చేస్తే ప్రోగ్రామింగ్ అయిన తర్వాత నెక్స్ట్ 16 ఇంకో యూనిట్ 2కి పోతుంది. దాంట్లో కూడా సేమ్ మనం సెట్ చేసినదే ఉంది, 16 ఉందన్నమాట. 2 మనం సెట్ చేసిన దానికి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అవి బ్లింకింగ్లో ఉన్నాయంటే మనకి ముందే చెప్పాం కదా, అవి 16 టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత అది ఆఫ్లో ఉంటుందన్నమాట. అంటే కంప్రెసర్ ఆఫ్లో ఉంటుంది. ఆ టైంలో మనకి అది బ్లింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 17కి మనం సెట్ చేసినాం కాబట్టి అంటే టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ అయింది. ఇప్పుడు హోల్లో ఉన్నాయంటే కంప్రెసర్ ఆన్ అయిందనమాట అక్కడ. ఇప్పుడు మనకి వర్క్ అవుతుంది నార్మల్గా అని.